ఈ మాటని చాలా జాగ్రత్తగా ఉనండి. దగ్గర స్కిప్ కొట్టద్దు, ఫస్ట్ ఈడేదో సోది చెప్తాడని. ఏంటంటే ఇది రేపు సాటర్డే మీరు ఏం చూడబోతున్నారు, సాటర్డే ఎపిసోడ్లో ఏం ఉండబోతున్నాయని దానికి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్. ఎలాంటి ఇష్యూస్ టచ్ చేస్తున్నారు, ఎలాంటి ఇష్యూస్ టచ్ చేశారు అర్థం చేసుకోవాలి మీరు, అంతే, అంతమించి చెప్పడానికి లేదు. సో ఎలాంటివి టచ్ చేశారు, ఎలాంటివి ఉండబోతున్నాయి దానికి సంబంధించిన వీడియో. మాకు ఇలాంటి అప్డేట్స్ వద్దు, మేము డైరెక్ట్గా రేపు ఎపిసోడ్లోనే చూస్తాము అని అనుకుంటే ఈ వీడియోని ఇక్కడే వదిలేసేయండి, డ్రాప్ చేయండి. లేదు పర్లేదు, ఆ గ్లిమ్స్ తెలుసుకుంటాం, ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూస్తాం, తర్వాత కొన్ని అటు ఇటుగా ఉన్నా పర్లేదు అని అనుకుంటే మాత్రమే కంటిన్యూ చేయండి, అంతే. అంతే తప్పితే ఇంకోటి వద్దు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తా, వీడియోని చూడొద్దు అని ఎంకరేజ్ చేయడానికి చెప్తా. ఎందుకంటే ఇంత ఫైరీగా, అంటే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే అంత ఫైరీగా అయితే ఎపిసోడ్ ఉండదు, చాలా నార్మల్గానే ఉంటుంది. స్టిల్ మాకు అప్డేట్స్ తెలుసుకోవాలి, ఎవరెవరిని ఏమన్నారు, ఏమని ఉంటారు, ఏ టాపిక్స్ టచ్ చేశారు అనుకుంటేనే లోపలికి రండి, ఓకేనా? సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్, అరే అవును కదా, వీడియో లైక్ చేయమని అడగాల వద్దా? వీడియో అందరికి వెళ్ళాలి, సో అందుకని మీరు లైక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చూడాలా వద్దన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, కరెక్ట్. సో వీడియో లైక్ చేసి చూడండి. ఇంకా నేను చెప్పిన కాకుండా ఇంకేమైనా టచ్ చేసి ఉంటే బాగుంటుందా బాగోదా, మీరేమనుకుంటున్నారు, మీకు ఏదో అనిపిస్తుంది నేను చెప్పిన తర్వాత, మీకు అనిపించింది కామెంట్ చేయండి, స్పెసిఫిక్గా అదేం లేదు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒక్క 5 minutes 2 minutes సోది చెప్తా, పర్సనల్ సోది. అదేంటంటే ఇది అప్డేట్స్ వచ్చిన తర్వాత అంతేమి ఫైరీగా ఏమి లేవు, నార్మల్గా ఉన్నాయి. మా వాడు అక్కడ మన లాస్ట్ టైం చూశాడు, మా ఫ్రెండే, వాడు బిగ్ బాస్ ఫాలో అవుతుంటాడు. మామ చీ మావ అని చెప్పి ఫోన్ చేసి, రాలేదంటే వచ్చి మావ ఇప్పుడు ఒక వీడియో పెట్టాను జస్ట్, ఈరోజు నాది 5వ వీడియో ఇది. చీమావ నేను ఖాళీగానే ఉన్నాను. అరే నువ్వు ఖాళీగా ఉన్నారా, నేను నా పరిస్థితి ఆలోచించరా, నేను రాత్రి పడిపోతానంటే ఎలాగో నైట్ ఉండదు కదా చెయ్యి అన్నాడు. కానీ అప్డేట్స్ ఏంటి అన్నాడు, ఇలా అని చెప్పిన తర్వాత అవును కదా పెద్ద ఇదేం లేదంటే, నేను చెప్పాను ఇదేం లేదురా, ఎందుకు లేరా మామూలుగా వదిలేద్దాం చూసుకుందాం అంటే, లేదు మామ అంటే చూడరా అన్నా నేను. చూడండి నువ్వు పని చేయమావా, రాముకి ఇచ్చి పడేసిన నాగార్జునాన్ని పెట్టు, సంజనాన్ని మెడబెట్టి గిట్టేసిన నాగార్జునాన్ని పెట్టు, ఇలాంటిది ఏదైనా పెట్టు, మా తమ్ముళ్ళు అందరూ చూస్తారంటాడు. మనమేమో పెట్టలేము. రాముని ఆల్మోస్ట్ కొట్టేపోయిన నాగార్జున, రాముకి రెడ్ కార్డు ఇలాంటిది ఏదైనా పెట్టుమా, రెడ్ కార్డు, సీక్రెట్ రూమ్ లేదు, బొక్క లేదు, ఇలాంటి టైటిల్స్ పెట్టుమా, క్యాచీగా అంటే ఏం క్యాచీరా అంటే ఈ కాంట్రవర్షియల్ రా అంటే, అదేమో అదంటే క్లిక్ చేస్తారంటాడు. నాకు అర్థం కాలేదు అది ఏం చేయాలన్నది, అది చెప్పింది రైటే కానీ వాళ్ళ పెట్టలేము. అప్పటికి కొన్ని తెగిస్తున్నా, కొన్ని విషయాలు అంత తెగించట్లా, ఈ ఇమిటేషన్లు ఇవన్నీ తెగిస్తున్నా, కొంతమంది చేత వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది, ఈ మెజారిటీకి నచ్చుతుంది, ఏందో అలా సాగుతుంది మొత్తానికి. అదనమాట 2 నిమిషాలు సోది. మన సోది కూడా బిగ్ బాస్ రిలేటెడే ఉంటుంది, అవుట్ ఆఫ్ కాంటెక్స్టే ఉండదు, బిగ్ బాస్కి మించే ఉండదు. సరే లెట్ స్టార్ట్ చేద్దాం. నిజంగా ఈరోజు 5వ వీడియో, అబ్బా ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు కూడా పెట్టా, వెంటనే ఇంకోటి, మళ్ళీ ఇది అయిపోగానే గంటల ఎపిసోడ్ రివ్యూ చూస్తారా? ఓకే, మీరు అందరూ అనుకుంటూ ఉంటారు సంజనాకి స్వీట్ వార్నింగా, ఇదేంటి సంజనా గారు ఈరోజు ఎపిసోడ్లో బయటకు వెళ్ళిపోతున్నారు కదా సీక్రెట్ రూమ్లో, మళ్ళీ సంజనాకి స్వీట్ వార్నింగ్ ఏంటి అని, అంతే కదా? సో సంజనా గారిని థర్స్డే నైట్ హౌస్లో నుంచి బయటికి పంపించారు, అంతే. థర్స్డే నైట్ హౌస్లో నుంచి బయటికి పంపించారు, నిన్న నైట్ హౌస్లో నుంచి బయటికి పంపించారు. యాక్చువల్గా అయితే సాటర్డే ఎపిసోడ్ జరుగుంటే ఫ్రైడే కూడా ఆవిడ సీక్రెట్ రూమ్లో ఉండేవాళ్ళు, కానీ ఫ్రైడే సెకండ్ హాఫ్ అంటే ఈరోజు 2ంటికి షూట్ స్టార్ట్ అయింది. సో నిన్న నైట్ నుంచి మిడ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ఆవిడ సీక్రెట్ రూమ్లో ఉన్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం 99% ఆవిడ సీక్రెట్ రూమ్లో ఏం చేశారు అన్నది చూపించరు. డైరెక్ట్గా సంజనా గారు స్టేజ్ మీద తీసుకొస్తారు, ఒక ప్రాసెస్ చేస్తారు, ఓటింగ్ ప్రాసెస్ లాంటిది. అక్కడ ఉన్న లోపల హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేస్తారు, ఇది ఫెయిరా అన్ఫెయిరా అని చెప్పి. ఒకవేళ వాళ్ళందరూ ఇది అన్ఫెయిర్ అంటే ఆవిడ లోపల పంపిస్తారు, ఒకవేళ కాదు ఇది ఫెయిరే ఆవిడ వెళ్ళిపోవాలి అన్న కూడా లోపలికే పంపిస్తారు. అదిదా సర్ప్రైజ్. షాక్ అయ్యారు కదా, షాక్ అయ్యాం ఫ్రెండ్స్ అన్నారా, మామూలు షాక్ కదా అసలు. సంజనా గారిని అంటే అసలు అట్లా ఎలిమినేషన్ చేయటమే షాక్ అనుకుంటే, మళ్ళీ స్టేజ్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఫెయిర్ అన్ఫెయిర్ పెట్టడం ఇంకా షాక్, మళ్ళీ ఆవిడ లోపల పంపించడం షాక్. ఏ షాక్లే ఏంటో, ఎన్ని పిల్లలు ఇన్ని వర్కౌట్ అవ్వదు. అందరూ బిగ్ బాస్లు చూసేసి ఆరితేరిపోయాం అందరం కదా, ఎక్కడ మనకు తెలియదు సీక్రెట్ ఎట్లా పంపించేస్తారు, కాంటెంట్ మొత్తం ఆవిడ చుట్టూ తిరుగుతుంటాడు పంపించేస్తారా? సో అడి చేసి ఇడి చేసి మసిపూసి మారేడిగా చేసి మొత్తానికి ఆవిడని హౌస్లోకి ఎంటర్ చేస్తారు. అది హౌస్లోకి ఎంటర్ చేశారు. మరి స్వీట్ వార్నింగ్ ఏంటి బ్రో అంటే, దొంగతనాలు ఏవైతే జరుగుతున్నాయో హౌస్లో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారనమాట. పెట్టండి స్వామి, నిజంగా అసలు విరక్తి వచ్చేస్తుంది. ఏవో మళ్ళీ మాట్లాడుకుంటున్నారు లైవ్లో, వీడియో చేసి ఇలా కూర్చున్నా లేదు, లైవ్లో ఏమంటున్నారు, ఇమాన్యుల్ చెప్తున్నాడు భరణ్యానికి ఏదో మేకప్ బాక్స్ తీస్తారన్నారు, ఇప్పుడు అమ్మాయి మొత్తం నైట్ సూట్తో సహా మొత్తం అన్ని బట్టలు దాచేశారంట అని. ఇదేంద్రా ఇదే, మనం ఏం చేస్తున్నారా,
పక్కన జనాలు కొంతమంది అన్న అసలు టాస్క్లు ఏం పెట్టకపోతే వాళ్ళు మాత్రం ఖాళీగా ఉండి ఏం చేస్తారు, ఖాళీగా ఉంటే దొంగతనాలు చేసుకుంటారా, నాకు అర్థం కాదు. అందులో నుంచి మనిషిని ట్రిగ్గర్ చేసి ఇది చేసి అది 2 సార్లు ఓకే, ఇంకా అలా ప్రెజర్ పెట్టేసి ఇదేంది ఇది. సో నాగార్జున గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారంట, సంజనా గారికనే కాదు సంజనా గారితో పాటు మిగతా అందరికీ. ఇంకొకసారి ఇలాంటి దొంగతనాలు నేను చేస్తే మెడలో దొంగలున్నాం జాగ్రత్త అని బోర్డు వేస్తారంట. అది కుక్కలను వేస్తానికి గేటు బయట మన బోర్డులు చూస్తుంటాం కదా, వేసి ఇంకా అలా చేస్తామని చెప్పి. ఎందుకంటే ఇది ఇంక ఎక్కువైపోయింది. యాక్చువల్గా ఇది చాలా 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 పెద్ద ఫీడ్బ్యాక్ టు సంజనా గారు. ఎందుకంటే ఆవిడ ఇదే ఫామ్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఒక పాయింట్ అది ఇప్పుడు నాకు ఆల్రెడీ విరక్తి స్టార్ట్ అయింది, నాతో పాటు ఇంకొంతమంది స్టార్ట్ అయింది, అలా అందరికి స్టార్ట్ అయింది ఏంటి ఇదే నా కాంటెంట్ అని చెప్పి ఆవిడ ఖచ్చితంగా నెగిటివ్ అయిపోయేది. నాకు తెలిసి ఆవిడ అదృష్టవంతురాలు, అందుకని ఇలాంటి ఫీడ్బ్యాక్ అయితే ఆవిడకి వచ్చింది. నెక్స్ట్ అక్కడ ఉన్న ఆడియన్స్తో కూడా ఎవరితో మాట్లాడిచ్చారంట. మాట్లాడిస్తే వాళ్ళు పాయింట్ రేస్ చేశారంట. మేజర్ పాయింట్ ఏంటంటే, సార్ మన ఏ రూల్స్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాన్సెప్ట్ని వీళ్ళు గంగలో కలిపేశారని చెప్పారంట. ఏమ్మా ఏంటంటే, అదేంటి సార్ రూల్స్ ఉంటాయి కదా, టెనెంట్స్ ఎవరో ఓనర్స్ ఎవరో కూడా తెలియట్లేదు, వెచ్చడిగా తిరుగుతున్నారు, కలిపి తిరుగుతున్నారు, లోపలికి వచ్చేస్తున్నారు, కూర్చుంటున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, ఏంది సార్ ఇది మాకు అసలు కాన్సెప్ట్ ఏంటి, మీరు ఆ కాన్సెప్ట్ని ఫాలో అవ్వట్లేదు, మీరేమనట్లేదు, బిగ్ బాస్ ఏమనట్లేదు అయ్యి అంటే అని చెప్పి మ్యాగజైన్ భయపడి లోపలికి వెళ్తే ఎవరేం మాట్లాడలేదంట. డిమాండ్ నుంచి పెట్టి డిమాండ్ కోసం తెలిసిందే కదా సార్ తప్పైపోయింది, ఇంకోసారి అలా అవ్వకుండా చూసుకుంటాం అది అని చెప్పి. సో ఆడియన్స్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళింది. ఒక్క నిమిషం ఉండండి. నెక్స్ట్ అంటే ఇది సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ కాదు, ఈ సీక్వెన్స్ జరిగింది కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏం చెప్పారని చెప్పి. రాముకి గట్టిగా క్లాస్ స్పీకర్ అంట. గట్టిగా అంటే ఫైరీగా అరిచేసి అలా కాదు, నార్మల్గానే. ఇక్కడ ఒక వీడియో కూడా ప్లే చేశారు రాముది, అసలు రాము ఏం చేస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ కొన్ని విషయాలు తెలిసినాయి. అసలు రాము సంజనా గారిని ఫ్లోరా గారి కోసం అసలు అడగనే లేదంట. మొత్తం 3 విషయాలు చెప్పాడు రాము. ఫస్ట్ ఏం చెప్పాడంటే, నేను సంజనా గారిని అడిగితే సంజనా గారు ఫ్లోరా గారు ఇక్కడ లేరు, ఆవిడకి టీ వద్దు అని చెప్పాడు. తర్వాత సంజనా గారిని అడిగితే సంజనా గారు ఫ్లోరా గారు ఇక్కడ లేరు అని మాత్రమే చెప్పారని చెప్పాడు. ఇప్పుడు అసలు కొత్తగా ఏంటంటే సంజనా గారిని అసలు అడగనే లేదు అన్న విషయం బయటకు వచ్చింది. సో ఇందులో నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, నిజంగా అలా చెప్పాడు ఎలా చెప్పాడని. బట్ అక్కడైతే వీడియోస్ చూపించారంట. వీడియోస్ చూపించి ఏంటి నువ్వు ఇలాగా అసలు ఎలా చేస్తున్నావు, ఇలా ఎక్కడెందుకు అక్కడెందుకంట, అలా ఎందుకు అసలు ఆవిడ అనుకున్నాను, ఎందుకు అలా అనుకున్నా అంటే, నేను అలా అనుకున్నాను సార్ అంటే, అలా ఎలా ఊహించుకుంటావా అని చెప్పి కొద్దిగా క్లాస్ బీకారంట. దాంతోపాటు ఆ వీడియో వేశారు కాబట్టి ఇమ్మాన్యుయల్ని అడిగారంట, ఇమ్మాన్యుయల్ చూసావా, నువ్వు సపోర్ట్ చేసావు కదా అని చెప్తే, అంటే అది తెలియక అలా చేసేస్తూ ఉంటాడు సార్ అని చెప్పి. సో అక్కడ ప్రాబ్లం నేను మళ్ళీ చెప్తున్నా, రాముదే తప్పు, తనుజ గారి తప్పు కాదు. తనుజ గారిది ఆ విషయంలో తప్పు కాదు, తనుజ గారిది ఎక్కడ తప్పు తెలుసా, రాముది తప్పు అని తెలుసుకుని ఆవిడ రియలైజ్ అయ్యి మాట మార్చాడు అని తెలిసింది, తను మాట మార్చాడు అని తెలిసిన తర్వాత నాకు ఈ మధ్య బాగా బలుపు పెరిగిపోయింది. నీకు కాస్త గోరజన ఎక్కువైందే గోవర్ధన్ రావు అన్నట్టు వచ్చేస్తున్నాయి మాటలు, కొద్దిగా ఓవర్ అయిపోతున్నా, మరీ మనం ఓవర్ అయిపోతున్నాం అన్నట్టు ఉంది, తగ్గించాలి. సో అక్కడ తనుజ గారిది ఎక్కడ తప్పు అంటే, ఒక చోట ఆడికి తెలిసిపోయినప్పుడు, ఎక్స్పోజ్ అయిపోయడం మనకి తెలిసినప్పుడు దండం పెట్టారో లేదంటే 2 మాట్లాడేటో కానీ ఓవర్గా అరిచేశారు. అది తప్పు అంటున్నా నేను. ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇంకా ఎక్కువైపోయి అది ఆవిడికి బ్యాడ్. చూసే వాళ్ళకి అందరికి ఫ్యాన్స్ ఒక అందరు తీసుకుంటారని అందరు తీసుకోలేరు కదా, నేను అది అక్కడ తప్పు. రాముదే మేజర్గా తప్పు. కానీ తినడం వల్ల ఏంటంటే ఆయన డల్ అయిపోవడం, ఇదంతా అయిపోవడంతో అరే పాపరా రాము అనిపిస్తూ ఉంటారు. అది సంగతి. నెక్స్ట్ హరీష్కి క్లాస్ పడింది. నామినేషన్ పాయింట్లో ఏదైతే లత్కోర్ అనే వర్డ్ యూజ్ చేశాడో, ఏమయ్యా లత్కోర్ హరీష్ అని అనుంటారు నాగార్జున గారు, అన్న ధైర్యం చేస్తారు చేయరు. అయితే ఆయన ఏదైతే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయ్యాడో శ్రీజ అతను అన్నదానికి, నువ్వు అతను అన్నదానికి డిస్రెస్పెక్ట్ఫుల్ ఫీల్ అయితే మరి లత్కోర్ డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా, ఆవిడికి ఈవిడికి ఎంత తేడా ఉంది, నువ్వు దానికే ఫీల్ అయినప్పుడు మరి ఇదేంది అని అంటే, ఓకే సార్ అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, మనోడు ఉన్నాడు కాబట్టి చిన్నదేదో అయిన తర్వాత మనోడు తప్పు ఒప్పేసుకొని మాస్క్ మ్యాన్ సారీ సార్ ఇంకోసారి అలాంటి చేయను అన్నాడు. గుడ్, నాకు ఏం చేస్తాడని అనిపించింది. సో ఇలాంటి చేస్తాడు నెక్స్ట్ టైం నుంచి ఇది మాస్క్ మ్యాన్కే మంచిది. ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఉంటే ఇస్తూ ఉంటారు. ఆయన నువ్వెవరు నాకు చెప్పడానికి అని బిహేవ్ చేస్తే నెక్స్ట్ టైం చాలా పలకరించడం కూడా పలకరించడం. ఇలా సీజన్లో హిందీ సీజన్లో ఒకటి అయిందనమాట. ఇంకా సల్మాన్ ఖాన్ గారిని అసలు నీకు వీకెండ్లో మాట్లాడని చెప్పేస్తారు కంటెస్టెంట్కి. 2 వారాలు కంప్లీట్ అవాయిడ్ చేసేస్తారు. ఇంకా సారీ చెప్తే ఏ సీజన్ గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా, తర్వాత మాట్లాడతారు. ఇంకా నేను మీతో మాట్లాడిపోతే మీకే నష్టం అంటాడు ఆయన సింపుల్గా. మీరేం చేస్తారో మీకు తెలియదు, మీ ఇష్యూలు ఏంటి వచ్చాయని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటాడు. అలా ఉంటుంది. భయపెట్టారనుకోండి మనం ఎక్కువ నాగార్జున గారు మనతో మాట్లాడడం మనకే బ్యాడే, అని చెప్పాలి కదా మనకి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. దాని తర్వాత శ్రీజ దగ్గరికి వచ్చారు. బజర్ ఏదైతే ఉందో అది నువ్వు కరెక్ట్గా చేసావమ్మంటే నేను కరెక్ట్గానే చేశాను, మరి ముందు ఒక పేరు తర్వాత ఒక పేరు ఎందుకు చెప్పావు, అది తప్పు కదా అంటే, సరే ఎండ్ ఆఫ్ ద డే అది రైట్ అయింది కదా సార్, నేను చెప్పింది కరెక్ట్ డెసిషనే కదా అంటే, కరెక్ట్ డెసిషన్ అయినా వాళ్ళు గోత్రూ అయ్యారుగా దీని అంతటికీ అని చెప్పి. సో ప్రియాని అడుగుతారంట, ఏం చేద్దాం రాంగ్ కదా ప్రియా అంటే,
నాకు ఇచ్చిన డ్యూటీ 2 రోజులు వేసేద్దాం సార్, నన్ను విడుదల చేశాను సార్, ఆ బాత్రూమ్కి అలాగే చచ్చిపోతున్నాను సార్, వెళ్తానే ఉన్నాను సార్, ఏదో పబ్లిక్ టాయిలెట్లా కడుగుతానే ఉన్నాను సార్ అని చెప్తే అలా కాదు అంటే ఆయన అనుకున్నది ఆవిడ చెప్పలా. సో ఆయన ఏం చేశారంటే బిగ్ బాస్ డిసైడ్ చేస్తారులే అమ్మ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. అన్నీ ఇలా సింపుల్గా నార్మల్ సాఫీగా వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ దివ్యాలు లేపారమ్మా కొత్తగా వచ్చో అని వరుసగా కాదు చెప్తున్నా, ఏదో ట్రయాంగిల్ స్క్వేర్ అన్నో అదేంటి నీకేమైనా కనిపించిందా ఉందా అంటే వచ్చి నేను ఇప్పుడే కదా సార్ అయింది, బయట కనిపించింది, ఇప్పుడు ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, కనిపించగానే ఫస్ట్ మీకే చెప్తాను సార్ అంటే అలా చెప్పలేదు కానీ చెప్తాను అన్నట్టు. దాని తర్వాత తనుజ గారిని లేపారు. తనుజ గారిని ఇప్పుడు రామ్నే ఏమన్నా తనుజ గారు ఏమంటారు, ఇంకా ఆవిడ కూడా ఏమల్లా. నేను ఇంత నీరసంగా చెప్తున్నానంటే అక్కడ అంత నీరసంగానే అయిందని. సరేనా లాస్ట్ వీక్ ఎపిసోడ్ పెట్టుకొని నా అప్డేట్స్ వీడియో ఎలా ఉంటుంది, ఎగురుతా ఆనందంతో కుమ్మేసారి నాగార్జున గారు ఉంటుంది, ఏం ఉండదు ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి నా రియాక్షన్ యాక్షన్ అన్నీ అలా ఉంటాయి. ఎందుకమ్మా అంత హైపర్ అయ్యారిచో రామ్ మీద అంటే నాకు కాపీ రాలేదు సార్, దానివల్ల నేను అలా ట్రిగ్గర్ అయిపోయాను అది అంటే. సో హౌస్ మేట్స్ అందరిని అడుగుతారంటే ఈ తనుజ రియాక్షన్ ఏదైతుందో కరెక్టా కాదా అని. యాక్చువల్గా ఫస్ట్ తనుజాని లేపి అలా అంటే నేను అనుకుంటున్నా ముందు రామ్ దగ్గర ఉంటుంది తర్వాత తనుజ దగ్గర ఉంటుందండి. తనుజాని లేపి అప్పుడు హౌస్ మేట్స్ క్వశ్చన్ అడిగి తనుజ రియాక్షన్ కరెక్టేనా అని అడుగుంటే 10 చేతులు లేచేవి మినిమంగా, కరెక్ట్ కాదు అని చెప్పి. కరెక్ట్ కాదు అన్న చేతులు ఎత్తండి అంటే లేచేవి, కరెక్టేనా అంటే లేచేవి కాదు. కానీ ఎప్పుడైతే రాము వీడియో వేసారో వీడియో వేసిన తర్వాత అడిగితే అప్పుడు ఎవరైనా చెప్తారు తనుజ కరెక్ట్ అంటే కరెక్టే సార్ అంటారు అందరూ, రాంగ్ అని ఎవరంటారు. సో అది జరిగింది అంతే, అంతకుమించి చేయలేదు, కూర్చోమన్నారు. నెక్స్ట్ కళ్యాణ్కి ఒక చిన్న సైజు క్లాస్ స్పీకరు వైల్డ్ కార్డ్స్ చెప్పారు కదా నీకు ఆట ఆడు అని చెప్పి. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది చేతుల గురించి, అంటే చేతులు పట్టుకొని మాట్లాడుతున్నాడు, మనం ఏదో ఫీడ్బ్యాక్ అనుకున్నాం కదా కొంచెం ఓవర్గా వెళ్తున్నాడు, సిస్టర్ అయినా ఫ్రెండ్ అయినా ఏదైనా సరే. మరి మన నెగిటివ్గా కూడా మాకు కొన్ని ఏదో ఇందాక రీల్ నాకు ఫార్వర్డ్ చేశారు, వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళు పిలుచుకుంటారు, దానికి మనం వాల్యూ ఇవ్వాలి కదా అందరం. సో ఏదైనా సరే కొంచెం లిమిట్లో ఉండనట్టు, అంటే చేతులు పట్టుకొని మాట్లాడటమే కాదు అని చెప్పి ఏదో డైలాగ్ వేశారంట. కరెక్ట్గా అది కొంచెం పాజిటివ్ నెగిటివ్ వెళ్ళి ఎక్కువ వెళ్ళినట్టుంది. అందుకే అది నేను చెప్పను, అది మనం చూసి డిసైడ్ చేసుకుందాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో అలాగే ఉండడం కాదు, కొంచెం ఆట కూడా ఆడు, దాని మీద కూడా ఫోకస్ అయ్యి వైల్డ్ కార్డ్స్ చెప్పారు, హౌస్ మేట్స్ చెప్పారు, అందరు చెప్పారు అని చెప్పి కొద్దిగా గట్టిగానే క్లాస్ స్పీకర్ అంట. నెక్స్ట్ ఇంకా రీతు ఏమో ఓవర్గా ఎక్కువగా గేమ్ అయిపోయిందా తలగొట్టేసుకుని నాకు లెక్క లేదు అని చెప్పి ఏడుస్తాను. లోపల లెక్క లేకపోతేనే అంత ఏడుస్తున్నావు, బయట ఇక్కడ ఏందేందో జరుగుతుంది, అవన్నీ చూస్తే ఏమైపోతావు నాకు భయం వేస్తుంది, ఏంటో ఏదో జరుగుతుంది. సో ఆవిడ అలా కొట్టుకోకమ్మా, అలా ఏముండదు, మంచిగా ఉంటుంది, మంచిగా ఆడి బాగా ఆడి అని చెప్పి మోటివేట్ చేశారంట, కొట్టుకొని అన్నారంట. సో ఇదే జరిగింది. మ్యాక్స్ టు మ్యాక్స్ 45 నిమిషాలు జరుగుతుంది ఎపిసోడ్ ఉంటుంది అంతే. ఆడియన్స్తో 2 సార్లు రియాక్షన్ ఉంటుంది, ఒక వీడియో ప్లే అయింది అంతే. మిగతా వాళ్ళందరికీ నార్మల్గా క్లాసు, సంజన గారితో కొద్దిగా ఫన్ను, ఆ దొంగతనాలు లాంటివి చేయకని చెప్పారు, అది మేజర్ పాయింట్, అది ఆడికే మంచి పాయింట్ అంతే. ఇంకా అంతమించి చేయలేదు. భరణి ఫ్లోరా వీళ్ళందరూ నాకు తెలిసి పట్టించుకొని ఉండరేమో భరణి గారిని అందరినీ. ర్యాంకింగ్స్ కోసం కూడా మాట్లాడలేదు అనుకుంటున్నా. బట్ ఇవే చెప్పాను కదా చిన్న గ్లిమ్స్ ఎక్కువసేపు ఉండదని చెప్పి, ఇది జరిగింది. 5వ వీడియో, ఎపిసోడ్తో 6 వీడియో అవుతుంది, రికార్డే రోజుకి ఒక 6 వీడియోలు అంటే. ఎనీవే చలో, వీడియో లైక్ చేశారు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కామెంట్ చేశారని కూడా అనుకుంటున్నారు. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లైవ్లో ఏదైనా జరుగుతుంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను అంతే. అంటే కాసేపట్లో ఈ కెప్టెన్సీ టాస్క్ జరిగేటట్టుంది. కెప్టెన్సీ టాస్క్ నాకు తెలిసి మిడ్ నైట్ అయిపోతుంది, ఆవిడ పంపించడం నాకు తెలిసి లైవ్లో చూపిరు. సో అది మనం చూడడం డైరెక్ట్ ఎపిసోడ్లో చూడటం అంతే, ఇంకా లైవ్లో ఇంకా దాని కాంటెంట్ ఏమి ఉండదు, 12 క్లోజ్ చేస్తారు కాబట్టి. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.